డాక్టర్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మీ దగ్గర చాలా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని విన్నాము. సో అవునమ్మా. చాలా మంది హ్యూజ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో మీరు ఇవన్నీ పెట్టుకున్నారు. సో దేని గురించో చెప్పండి. అవునమ్మా. కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకు నేచురల్ పద్ధతిలో చాలా రిసర్చ్ చేస్తున్నాము. హ్మ్. ఎంతో వేల మందికి ట్రై చేసాం. మన ఇంటి ముందల, ఇంటి పక్కన వస్తువులతోనే మేము తగ్గిస్తున్నాము. చూసారా, ఇది వేపాకు ప్రతి ఇంటి ముందల, ఇంటి పక్కన ఉంటుంది. ఇదేమో రావి ఆకు ప్రతి గుడిలో ఉంటుంది. 5 వేపాకులు, 3 రావి ఆకులు నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేసి ఓకే. దాని డికాక్షన్ ఒక 15 డేస్ 20 డేస్ తీసుకోవడం వల్ల క్రియాటిన్ తక్కువ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో తినే మొక్కబుట్ట తిని జుట్టు పడేసేస్తారు. ఒక 50 గ్రాముల జుట్టు నీళ్ళలో వేసి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటిన్ తక్కువ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా వెల్నెస్ సెంటర్లో రిసర్చ్ చేశాము. ఒక సొరకాయ ఇస్తాం మధ్యాహ్నం లంచ్లో, రాత్రికి బీరకాయ ఇస్తాము మధ్యాహ్నం, ప్లస్ వెజిటబుల్ క్వాంటిటీ ఎక్కువ ఇస్తాము, ఫుడ్ తక్కువ ఇచ్చేస్తాము, న్యాచురల్ పద్ధతిలో తగ్గిస్తాము. కాబట్టి ఎవరైతే కిడ్నీ సమస్యలు బాధపడే వాళ్ళు తప్పకుండా మా ఇనిషియల్ స్టేజ్లో వస్తే మేము తప్పకుండా తగ్గిస్తాం. థ్యాంక్ యూ. సూపర్ డాక్టర్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ శ్రీనివాస్ గుప్తా అండి, ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. మా వెల్నెస్ సెంటర్లో హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆకుపంచర్ డాక్టర్, ప్రపంచంలో అన్ని నేచురల్ పద్ధతులను ఒక దగ్గర ఉన్నాయండి. మీరు క్రానిక్ కిడ్నీ ప్రాబ్లంతో పడుతున్నారా, డయాబెటీస్తో బాధపడుతున్నారా, మీరు తప్పకుండా బిఫోర్ టేకింగ్ ఏ సర్జరీ, బిఫోర్ టేకింగ్ అన్ యాంటీబయాటిక్, బిఫోర్ టేకింగ్ ఎనీ ట్రీట్మెంట్ మా దగ్గరకు వచ్చేసి మా ఒక నేచురల్ సలహా తప్పకుండా తీసుకోండి. మీకు తప్పకుండా మేము నేచురల్ పద్ధతిలో పరిష్కారం చూపిస్తాము. థ్యాంక్ యూ.